స్మరణతోనే సకల పాపాలను పోగొట్టే అరుణాచల క్షేత్ర దర్శనం. పంచభూత లింగాలలో అగ్నిలింగంగా భాసిల్లుతున్న అరుణాచల క్షేత్ర మహత్యాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తమిళనాడులో ఉన్న ఈ క్షేత్రాన్ని తిరువన్నామలై అని కూడా అంటారు. సాక్షాత్తు పరమశివుడు కొండగా ఇక్కడ వెలిశాడని విశ్వాసం. అందుకే ఈ క్షేత్రంలోని ఆలయంలో స్వామి దర్శనం కన్నా గిరి ప్రదక్షిణ చెయ్యడమే ముఖ్యం. ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సకల పాపహరణం అరుణాచల క్షేత్ర దర్శనం. తలచినంత మాత్రముననే సకల పాపములను పోగొట్టే మహాపుణ్యక్షేత్రం అరుణాచలం. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ, అంటే ఎర్రని కొండ అని అర్థం. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రము. ఈ క్షేత్రం కాశీ చిదంబరముల కంటే మిన్నయని భక్తుల విశ్వాసం. శివుని ఆజ్ఞ చేత నిర్మించబడిన క్షేత్రం అరుణాచలం. వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయము శివుని ఆజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదని పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజా విధానమంతా శివుని ఆజ్ఞను అనుసరించి గౌతమ మహర్షి చేత ఏర్పాటు చేయబడిందని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం ద్వారా తెలుస్తున్నది. అరుణగిరియే పరమశివుడు. వాస్తవానికి అరుణాచలంలో ఉన్న ఈ కొండయే శివుడని పురాణముల ద్వారా స్పష్టమవడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరుని ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని అంటారు. కొందరు ఈ క్షేత్రాన్ని జ్యోతిర్లింగమని కూడా అంటారు. తేజోలింగం, అగ్నిలింగం. అరుణాచలంలోని శివలింగం తేజోలింగము కనుక దీనిని అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ కొండ చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణము చేయడమే అని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం గర్భాలయంలోకి ప్రవేశించగానే ఆలయం బయటకు, గర్భాలయం లోపలకు ఉష్ణోగ్రతలో ఉన్న తేడా భక్తులకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ శివలింగం అగ్నిలింగం కాబట్టి గర్భాలయంలో లోపల వేడిమి ఎక్కువగా ఉంటుంది. ఎలాగైతే శ్రీకాళహస్తిలో వాయులింగమైన శివలింగం నుంచి వచ్చే గాలి కారణంగా దీపం కదులుతూ ఉంటుందో అదే అనుభవం అరుణాచలం గర్భాలయంలో భక్తులకు కలుగుతూ ఉంటుంది. గిరి ప్రదక్షిణ. అరుణాచలంలో శివదర్శనం కన్నా గిరి ప్రదక్షిణకే ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకంటే అరుణగిరియే సాక్షాత్తు పరమశివుడనే భావం ఉండటం చేత భక్తులు పాదచారులై గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ విధంగా శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యము అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ఇక్కడ లక్షలాది మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక శ్రావణ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి, మాఘ పౌర్ణమి వంటి విశేష పర్వదినాలలో ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఔషధుల నిలయం అరుణగిరి. అరుణగిరి పైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణ వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ గిరి ప్రదక్షిణకు అంతటి ప్రాశస్త్యం. గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి? గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. పగటిపూట సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక ఎక్కువ మంది రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. లేదా మధ్యాహ్నం 3 గంటలకు మొదలు పెడితే రాత్రి 8 గంటల్లోపు గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తరువాత కుడివైపునకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. సాధారణంగా గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచే మొదలుపెట్టి అరుణాచలేశ్వరుని ఆలయం వద్దకు చేరుకున్నాక ముగిస్తారు. గిరి ప్రదక్షిణ వలయంలో చూడవలసిన విశేషాలు.
గిరి ప్రదక్షిణ వలయంలో తప్పకుండా చూడవలసిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ స్వామి కొండ చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారని ప్రతీతి. అందుకే ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ వలయంలో ముందుగా ఇంద్రలింగం దర్శించాలి. తర్వాత వలయంలో క్రమంగా అగ్నిలింగం, యమలింగం, నైరుతీలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఇలా అన్నింటినీ దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తేనే ప్రదక్షిణ ఫలం దక్కుతుందని విశ్వాసం. ముఖ్యంగా ప్రదక్షిణ వలయంలో వచ్చే ఆది అన్నామలై ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోవాలి. పృథ్వీ బంగారు ముఖ దర్శనం. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడివైపునకు తిరిగి రోడ్డుకి మధ్యలో ఉన్న వినాయకుడి గుడి నుంచి అరుణగిరిని దర్శిస్తే ఆ కొండ నందిలాగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అరుణగిరిని దర్శిస్తే పేదరికం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. మోక్ష సాధనం ఆకాశదీప దర్శనం. కార్తీక పౌర్ణమి రోజున అరుణాచలగిరి పైన ఆకాశదీపము వెలిగిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని చూడటానికి దేశ విదేశాల నుంచి కొన్ని లక్షల మంది అరుణాచలానికి చేరుకుంటారు. విదేశీయుల శాశ్వత నివాసం. అరుణాచలంలో ఎంతో మంది విదేశీయులు శాశ్వత నివాసం ఏర్పరచుకొని శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ప్రశాంతత, దివ్య శక్తి భక్తులలో ఆధ్యాత్మిక భావనలు కలిగిస్తుంది. రమణాశ్రమం. అరుణాచలంలో చూడవలసిన మరో ముఖ్య విశేషం రమణ మహర్షి ఆశ్రమం. అరుణాచలేశ్వరుని భక్తుడైన రమణుల వారు తన చిన్నతనంలోనే ఇంటి నుంచి బయలుదేరి అరుణాచలమునకు వచ్చి అక్కడే స్వామిని గురించి తపస్సు చేస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్న మహానుభావుడు. తదనంతరం అరుణాచలంలో ఆశ్రమాన్ని స్థాపించి ఎందరినో తరింపచేసిన మహానుభావులు రమణులవారు. రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్లిన వాళ్ళు రమణాశ్రమం తప్పకుండా సందర్శించాలి. విశేషమేమిటంటే ఈ ఆశ్రమంలో స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడొచ్చు. రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా మనకి కనిపిస్తాయి. నెమళ్లు కూడా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అక్కడ గ్రంథాలయంలో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి. శేషాద్రి ఆశ్రమం. అలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణ వలయంలో శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని కూడా దర్శించుకోవాలి. ఇక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. అతి పురాతనం, అతి ప్రాచీనం. అరుణాచలం కొండ నమూనాలను పరీక్షించిన పురావస్తు శాఖ అధికారులు ఇది కొన్ని లక్షల సంవత్సరాలకు ముందుదని నిర్ధారించారు. అందుకే దక్షిణ భారతానికి అరుణాచలం తలమానికంగా భావిస్తారు. అరుణాచల మహత్యం. చివరగా అరుణాచలం క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం మండుటెండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు శివలోకం, విష్ణులోకం నుంచి కూడా దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు భూలోకంలో సూక్ష్మ రూపంలో కాని, పశుపక్ష్యాదుల రూపంలో కాని అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని విశ్వాసం. అరుణగిరి ప్రదక్షిణ నియమాలు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే భక్తులు పాదరక్షలు ధరించకూడదు. మద్యపానం, మాంసాహారం, ధూమపానం చెయ్యరాదు. ప్రాపంచిక విషయాలను పక్కన పెట్టి అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చెయ్యాలి. ప్రదక్షిణ వలయంలో కాఫీ, టీ, ఇతర తినుబండారాలు దొరుకుతాయి. మార్గమధ్యంలో ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి కాఫీ, టీ తాగొచ్చు. తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. భక్తి ప్రధానం. అరుణాచల గిరి ప్రదక్షిణానికి కావాల్సింది ఆ ఈశ్వరుని మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు మాత్రమే. ఏదో కాలక్షేపం కోసమో ఒక విహారయాత్రకు వెళ్ళినట్లుగానో అరుణాచలానికి వెళ్ళకూడదు. జీవితంలో ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షద్వారాలు తెరుచుకుంటాయి. ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో అరుణాచల శివ అని స్మరిస్తే చాలు. కొండంత పాపరాశి అయిన అరుణాచలుని కృపాగ్నిలో ధ్వంసమైపోతుంది. ఇలా చేరుకోవచ్చు. అరుణాచలం చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై నుంచి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం ఉంది. చెన్నై నుంచి అరుణాచలం చేరుటకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. తిరుపతి నుండి కూడా అరుణాచలమునకు బస్సులు కలవు.
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.